5 minutes వస్తుంది కానీ హాఫ్ అన్ అవర్ తీసుకోవాలి హాఫ్ అన్ అవర్ దాకా అచ్చనే తీసుకోండి లేకపోతే హాఫ్ అన్ అవర్ దాకా తీసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ పోయి హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు తీసుకోవచ్చు తిరిగి తీసుకోవాలి
గవర్నమెంట్ టికెట్ ఉన్నాయని చెప్పడానికి కాదు అది, కాబట్టి మీరు ఇంకా గట్టిగా వెళ్ళాల్సి వాళ్ళు వస్తే వర్షాలు పడకుండా వర్షాలు పడితేనే ఇప్పుడైతే వర్షాలు మేడం కొన్ని వర్షాలు విప్పేసిన దాకా ఇబ్బంది గ్రామ పంచాయతీ ఉంటాయి కదా ఫస్ట్ మాట్లాడి సొంతంగా పెట్టుకున్నాము వాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇబ్బంది అంటే ఇబ్బంది ఏముంటుంది దండాలు కూడా అయితే చెప్పాలంటే ఎంత ఉంటాయి మధ్యలో 3 నెలల నుంచి బాగా ఇబ్బందులు మళ్ళీ ఇసుక ఇబ్బందులు ఉన్నాయి సార్ చెయ్యాలా Thank you.
షేప్ కట్ చేసింది ఫోన్ చేస్తాను డౌట్ అప్పుడే కట్ చేస్తాను అందుకని కొనోటర్ని పెట్టించాను ఇది ఫారెస్ట్ కట్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఏమేమి పాటించాలి కాఫ్ సిరప్ శానిటైజర్
ప్రైమరీ కాంటాక్ట్ మా జిల్లాలో సుమారుగా ఇప్పటికి 2000 మంది పైగా వస్తే ఆల్మోస్ట్ ఒక 1600 మంది పైన ఉంటారు. అది క్లియర్ వాళ్ళు సుమారు చెక్ చేసుకుంటే ఇబ్బంది. అందరికీ అంతా ఎవరికైతే జ్వరం ఉంది వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు బయట తిరిగేవాళ్ళు తిరిగినారు ఏదో దానికి తిరుగుతూ ఉంటారు. అలా మీ స్టాండర్డ్ అంగన్వాడీ టీచర్ జిల్లాలో మొత్తం పిఎస్సీలు అదేవిధంగా యూపీఎస్సీలు మనకు సిఎస్సీలు తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ అన్నింటిలో కూడా ఈరోజు సుమారుగా 127 సెంటర్స్లో జిల్లా వ్యాప్తంగా 127 సెంటర్స్లో మనం ఇక కోవిడ్ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వారందరినీ టెస్ట్ చేసే విధంగా, అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇంతకుముందే పాజిటివ్ వచ్చి వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ టెస్ట్ చేసే విధంగా, దాంతోపాటుగా హై రిస్క్ ఉన్న వ్యక్తులు అంటే ముఖ్యంగా 55 ఇయర్స్ దాటిన వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీసు, తర్వాత కోమార్బిడిటీతో ఉన్నవాళ్ళు, దాంతోపాటుగా ఎక్కువగా బయట ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు అంటే పబ్లిక్లో ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, తర్వాత షాప్స్లో కిరాణా షాప్ కావచ్చు, ఇంకో మామూలుగా వ్యాపార సంస్థల్లో మార్కెట్లలో పనిచేసే వాళ్ళు, తర్వాత ఎక్కువ పబ్లిక్లో తిరిగే వాళ్ళకు టెస్ట్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇందులో అంటే సుమారుగా రోజు 2500 టెస్టులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలనే టార్గెట్తో ముందుకెళ్తున్నాము. దాంతోపాటుగా ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి మా యొక్క మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆయనకు కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత ఆయనకు హోమ్ ఐసోలేషన్లో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మందులు ఏ విధంగా వాడాలి, అట్లా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను చెప్తూ మెడికల్ ఆఫీసర్స్తో పాటుగా మిగతా వారి యొక్క ఆశా వర్కర్ కావచ్చు ఏఎన్ఎం యొక్క మొబైల్ నెంబర్స్ ఇస్తూ ఆయనకు హోమ్ ఐసోలేషన్ కిట్తో పాటు ఇంటికి పంపించడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా మనం ఈరోజు 3 హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో 3 మనం కోవిడ్ సంబంధించిన చికిత్స చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా జిల్లాలో ఉన్న 7 ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారి దగ్గర కూడా ఈ కోవిడ్ సంబంధించిన ట్రీట్మెంట్ నడుస్తుంది. దీంతో పాటుగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళను పిఎస్సి మెడికల్ ఆఫీసర్ యొక్క సూపర్విజన్లో అక్కడ ఇంట్లోనే వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎంతమంది పాజిటివ్ వచ్చినా కూడా మనం ట్రీట్ చేసే విధంగా మనం ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రిపేర్ అయి ఉంది. అయితే దాంతోపాటుగా క్రిటికల్ కేసెస్ కూడా హ్యాండిల్ చేసే విధంగా అంటే ముఖ్యంగా మనకు కోవిడ్ పాజిటివ్లో 80% వరకు అసలు సింప్టమ్సే ఉండవు. కాబట్టి అట్లాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఒక 15% వరకు మైల్డ్ సింప్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. వారికి 1-2 రోజులు సింప్టమ్స్ వచ్చి మామూలుగా ట్యాబ్లెట్స్ వాడిన వెంటనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మిగతా మనకు 5%లోనే మనకు హాస్పిటల్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం మనం జిల్లాలో అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే జిల్లాలో ఈరోజు మనం కోవిడ్కి వ్యాక్సిన్ లేకపోవచ్చు కానీ కోవిడ్కు మనకు మెడిసిన్స్ ఆల్రెడీ మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఆ అందుబాటులోకి వచ్చిన మెడిసిన్స్ ట్యాబ్లెట్లు కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు అన్నీ కూడా మనం జిల్లాలో అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. దాంతోపాటుగా మనం నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దామంటే సుమారుగా 272 బెడ్స్ మనం దాన్ని అందుబాటులో పెట్టాం. 272కు మొత్తం కంప్లీట్గా ఆక్సిజన్ ఫెసిలిటీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. తర్వాత మనకు 60 వరకు ఐసీయూ బెడ్స్ పెట్టుకున్నాం. అందులో 24 బెడ్స్ వెంటిలేటర్స్ ఉంచుకున్నాం. దాంతోపాటుగా ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో వాడే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మామూలుగా మనకు కోవిడ్ సంబంధించి
ఇంజెక్షన్స్ తీసుకుంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వాడుతూ ఉన్నాం. అవి మనకు జిల్లాలో సఫిషియెంట్గా మన దగ్గర ఉంచుకోవడం జరిగింది. అందులో ఒకవేళ వెంటిలేటర్ మీద లేదా సివియర్ కండిషన్లో ఉన్న వాళ్ళకు మనకు తోస్లిజుమాబ్ అనే ఇంజెక్షన్ వాడతాం. ఒక ఇంజెక్షన్ కాస్ట్ సుమారుగా 40,000 రూపీస్ ఉంటుంది. అట్లాంటి ఇంజెక్షన్స్ కూడా మనం జిల్లాలో అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. సో చికిత్స పరంగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అంటే అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటూ మన జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ను సొంతం చేయడం జరిగింది. కాబట్టి పబ్లిక్ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం 2 విషయాలు తప్పక చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఫస్ట్ జాగ్రత్తలు పాటించడం. అంటే ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం అనేది తప్పకుండా చేయాలి. వాటితో పాటుగా మనం సెల్ఫ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకునే విధంగా, అంటే ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా, రోగ నిరోధక శక్తి పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. మన ఆహార అలవాట్లు కావచ్చు, అంటే సింపుల్గా వేడి నీళ్ళు వాడడం, వేడి నీళ్ళు తాగడం, తర్వాత విటమిన్ సి, విటమిన్ డి, జింక్ లాంటివి ఎక్కువ ఉండే వస్తువులు మన ఫుడ్లో, మన ఆహారంలో కలుపుకోవడం, ఇట్లాంటి రెగ్యులర్గా వాకింగ్ చేయడం, రెగ్యులర్గా కొన్ని ప్రాణాయామ లాంటి యోగాసనాలు చేయడం, ఇట్లాంటి వల్ల మన సెల్ఫ్ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. తద్వారా మనకు ఎక్కువ సింటమ్స్, అంటే ఒకవేళ అన్ఫార్చునేట్గా వైరస్ బారిన పడ్డా కూడా ఎక్కువ సింటమ్స్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇవన్నీ ఫస్ట్ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా దురదృష్టవశాత్తు వస్తే ఎక్కడ కూడా, అంటే ఏమైనా సింటమ్స్ వస్తే వెంటనే ప్యానిక్ అవ్వకుండా మీ దగ్గరలో ఉన్న పిఎస్సికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. ఇక్కడ కోవిడ్ పరీక్షను చేసుకోవడానికి మనకు సిఎస్సిలు, పిఎస్సిలో మనం ఫ్రీగా వాటిని కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో కోవిడ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ టెస్ట్కి రావాల్సిందే. ఆ టెస్ట్ కూడా మీకు 15 నిమిషాల్లో చెప్పడం జరుగుతుంది. అంతేగాని సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ ఇట్లాంటి వాటి వల్ల కోవిడ్ ఉందా లేదా తెలియదు. మాకు అక్కడక్కడ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ కోసం సిటీ స్కాన్ చేస్తున్న విషయం కూడా నోటీస్కి వచ్చింది. తప్పకుండా ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. అట్లాంటి తప్పుడు పనులు చేస్తే మాత్రం తప్పకుండా హాస్పిటల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవసరమైతే హాస్పిటల్ కూడా సీజ్ చేయడానికి వెనకాడం. కానీ పబ్లిక్ను ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ప్రాపర్గా గైడ్ చేయాలి తప్ప ఎక్కడ తప్పుడు గైడెన్స్ ఇవ్వద్దు. సో కోవిడ్ టెస్ట్ కోసం సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ, కోవిడ్ కోసం సిటీ స్కాన్ చేసుకుంటున్న విషయం కూడా నోటీస్కి వచ్చింది. తప్పకుండా ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. అట్లాంటి తప్పుడు పనులు చేస్తే మాత్రం తప్పకుండా హాస్పిటల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవసరమైతే హాస్పిటల్ కూడా సీజ్ చేయడానికి వెనకాడం. కానీ పబ్లిక్ను ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ప్రాపర్గా గైడ్ చేయాలి తప్ప ఎక్కడ తప్పుడు గైడెన్స్ ఇవ్వద్దు. సో కోవిడ్ టెస్ట్ కోసం సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. అసలు టెస్ట్కి సంబంధించి కావాలి అంటే మీరు పిఎస్సిలో, సిఎస్సిలో లేదా ఇప్పుడు నేను చెప్పిన 3 హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు అన్ఫార్చునేట్గా పాజిటివ్ వస్తే కనుక మా డాక్టర్లు మీకు ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ అంటే భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ముందేంటంటే మనకు రాకుండానే జాగ్రత్తలు తీసుకుందాం. ఒకవేళ అన్ఫార్చునేట్గా వస్తే తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. సో వారి యొక్క సూచన సలహాలతో మీరు వెంటనే చికిత్స తీసుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుతా ఉన్నాం. సో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్ వీరందరూ కూడా మీ ప్రజలను కాపాడుకునే విధంగా మీరు మీ గ్రామాల్లో నేను ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అదేవిధంగా ప్రజల్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకునే విధంగా వారి యొక్క ఆహార అలవాట్లు కావచ్చు, వ్యాయామం కావచ్చు, అట్లాంటివి అలవాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటుగా ఎక్కడైనా పాజిటివ్ వస్తే కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా మీరు అధికార యంత్రాంగంతో కోఆర్డినేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ కోవిడ్ సంబంధించిన ఇష్యూస్ని హ్యాండిల్ చేస్తూ ఉంది. భయభ్రాంతాలకు లోనై ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడో ఎక్కువ రేటుకు ఎక్కువ ఫీజు వసూలు చేసిన దగ్గర వెళ్ళి ఇబ్బంది పడొద్దు. గవర్నమెంట్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చికిత్స పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైనా ఇంకా ఇబ్బంది ఉంటే మాకు అంటే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఉంది, లేదా మీ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, మీ సిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, వారికి నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా అన్ని రకాలుగా కోవిడ్ సంబంధించిన ఇష్యూస్ హ్యాండిల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.